समावार्पयामि। ओम दशांगं दूरं भगवते एदं अलंकरणार्थं पुष्पमालिकां समर्पयामि। अलंकरणार्थं ये पुष्पमालिकानि समर्पयामि। पुष्पमालिका सकल सन्मङ्गलार्थं कालं बोलेगा क्या बात है। वाद्यम पुष्पायं समर्पयामि। परिपालितं श्रीकेशं संकेशरं नमामि। नारायणं नारदोन सेवितं नागेन्द्रं नवनीतचोरं नागेन्द्रपालिका Thank you.
धान्यं धनं पशुं भवत्र अवं संवत्सरं ओम वर्तमानंबो शताय पुष्टेन्द्र आयुष्येवेन्द्रिये प्रतिष्ठते धान्यं धनं ओम नमो नमो बोधजाय मानो हनुषदा मेत्रके भागं देवेभ्यः चन्द्रमासि दमायुः కార్యక్రమం బాగా నెరవేర్చి మంచి పేరు తెలుస్తూ ఏదో నీకు అదృష్టం దేవుని సేవ చేసి అందరికీ ఉద్యోగం వచ్చేది అట్లీస్ట్ దేవి తమ్ముడు हरि ओम लक्ष्मी चन्नकेश्वर स्वामी देवता संध्याओ लक्ष्मी चन्नकेश्वर देवता प्रीत्यर्थम इति लक्ष्मी चन्नकेश्वर स्वामी देवस्थाనం ధర్మవరం పట్టణంలో వెలిసినటువంటి ఈ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు పరాభవనవ సంవత్సర బ్రహ్మోత్సవాలు మనకు ఈ నెల 23వ తేదీ అనగా 18 నుండి ప్రారంభమై మే 3వ తేదీ వరకు కూడా మనకు వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ వైభవోత్సవంలో ప్రతిరోజు కూడా స్వామివారు ప్రగటి పూట ఒక వాహనం నందు సాయంకాలం పూట ఒక వాహనం నందు ఇచ్చేస్తూ ధర్మవరం పట్టణంలో విహరిస్తూ ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల ముఖ్యమైనటువంటి ఘట్టాలుగా మనకు ముఖ్యంగా 27వ తేదీ రోజున కళ్యాణం శ్రీవారి కళ్యాణం ఉంటుంది. 28వ తేదీ ఉదయం గరుడ సేవ, మధ్యాహ్నం శేషవాహనము మరియు సాయంకాలం గజవాహనము ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 29వ తేదీ
ఉదయం 7 గంటలకు అడుగుతీరు మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి బ్రహ్మరథోత్సవం ఉంటుంది. అదేవిధంగా మే 1వ తేదీ ఆదివారం రోజు మనకు ఉదయం స్వామివారి యొక్క చక్రస్నాన మహోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగుస్తాయి. ఆ తర్వాత కూడా 2 రోజులు అనగా 2వ తేదీ మనకు స్వామివారి యొక్క పుష్పయాగ మహోత్సవం ఉంటుంది. ఆ 3వ తేదీ స్వామివారి యొక్క శయనోత్సవంతో ఈ బ్రహ్మోత్సవం అనేటువంటిది మొత్తం పరిపూర్ణమవుతాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ధర్మవరం పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ వచ్చేసి స్వామివారిని దర్శించుకుని తమ మనోభిష్టాలు నెరవేర్చుకోవాల్సిందిగా భక్తాదులను కోరుచున్నాం. హరి ఓం స్వస్తి. ఈ చెన్నకేశ్వర స్వామి ముందు కృష్ణదేవరాయలు కూడా ఇక్కడ వచ్చి ఈ చెన్నకేశ్వర స్వామి గుడి కూడా ఆయన కట్టించి ఇక్కడ ప్రారంభం చేసినాడు. అందువల్లనే రాయలసీమ అని ఇక్కడ పేరు వచ్చింది. ఈ చెన్నకేశ్వర స్వామి గ్రామాన్ని సుభిక్షంగా చేస్తూ గజనాన్ని పట్టుసాల సంఘం వారే ప్రతి సంవత్సరము ఆయనకు కళ్యాణోత్సవం అయితేనేమి ధ్వజారోహణం అయితేనేమి ఈ యొక్క ముఖ్యమైన పాత్ర గజనాన్ని పట్టుసాలం సంఘం వారే చేస్తున్నారు కనుక ఇది ఇక్కడే కాదు, కంచిలో అయితేనేమి తిరుపతిలోనైతేనేమి శ్రీరంగంలోనైతేనేమి నారాయణంలో అయితేనేమి అక్కడ కూడా గజనాన్ని పట్టుసాల సంఘం వారే ఈ కళ్యాణోత్సవానికి అయితేనేమి ధ్వజారోహణానికి అయితేనేమి దానికంతా వాళ్ళు సహకరిస్తూ బియ్యము అవన్నీ తెచ్చి చేస్తున్నారు. కనుక ఈ చెన్నకేశ్వర స్వామి మన గ్రామాన్ని ఎంతో సుభిక్షంగా బాగా సకల సౌకర్యాలతో ప్రజలు మంచి సుభిక్షంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.